ఈరోజు దగ్గరికి వస్తూ ఉన్నది గడువు 3వ తారీఖు ఆఖరి రోజు. మేము చాలా చోట వ్యక్తిగతంగా మేము వెళ్తూ ఉన్నాము. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 4 పార్లమెంట్ డివిజన్స్, చేవెళ్ళ, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, ఈ 4 పార్లమెంట్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు చాలామంది ఇక్కడ వసిస్తున్నారు. మరి ఆ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకు దగ్గరగా ఉంటాయి, వాళ్ళకు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని పార్టీలు భావించి వారు ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని అనేక రకాలంగా వాళ్ళ మీద భయపెట్టించి ఆ ఓట్లన్నీ కూడా నమోదు కాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది స్పష్టంగా నేను కూడా కళ్ళారా చూసినటువంటి ఒక విషయము. చాలామందికి అబద్ధాల ప్రచారం చేసి వాళ్లకు డైరెక్ట్గా మీకు ఇక్కడ ఓటు వేయకండి, మీరు ఇక్కడ మీ ఏరియాలో మీ ఊళ్ళో పోయి చేయించుకోండి, ఇక్కడ మీ ఓటు అవసరం లేదు అని చెప్పేసి కూడా చెప్పడానికి చాలామంది వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఈ రెండు కూడా ముఖ్యంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఈ యొక్క ప్రయత్నం బాగా జరుగుతూ ఉన్నది. నిన్న కూడా నేను ప్రత్యేకంగా కార్వాన్ అసెంబ్లీలో చూశాను. ఇటు చేవళ్ళ, మల్కాజ్గిరి దగ్గర కూడా నార్త్ ఇండియన్స్ చాలామంది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు చాలామంది ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ ఓటు చేయించుకుంటా అంటే లేదు మీ ఇక్కడ చేయించుకోకుండా మీకు ఇక్కడ అధికారం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళని బెదిరించి అబద్ధాలు ఆడి వాళ్ళని ఓటర్ లిస్టులో చేర్చకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎలక్షన్స్ కమిషన్ ఒక నియమాలకు విరుద్ధం. భారతదేశంలో ఏ పౌరుడైనా ఎక్కడ ఉంటే అక్కడ ఓటు నమోదు చేసుకోవచ్చు. అయితే ఆ ఓటు మాత్రం ఒకటే ఓటు ఉంటుంది, రెండో దగ్గర చేయడానికి వీల్లేదు. సో అందుకే వీరందరూ కూడా అబద్ధాల ప్రచారం చేసి ఈ బిఎల్ఓస్, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వ ఒక సంస్థలో పనిచేసే వ్యక్తులే కాబట్టి వాళ్ళని ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మజ్లిస్ పార్టీ ఇద్దరు కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము సీఈఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మేము కోరుతా ఉన్నాం హైదరాబాద్ ప్రజల్ని, మొత్తం ఈ యొక్క చేవళ్ళ, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్లో ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రాంతం వారైనా సరే హైదరాబాద్లో నివసిస్తున్న వారికి ఇక్కడ ఓటు నమోదు చేసే అధికారం ఉన్నది. వారి ఒక ఓటు ఎవరైనా మీ ఓటు ఇక్కడ వద్దు అని చెప్పి ఎవరైనా చెప్పినట్టయితే దయచేసి సీఈఓ గారికి లేకుంటే మా దృష్టికి తీసుకొస్తే మేము తప్పకుండా దాని మీద స్పందిస్తాము. ఈ ప్రయత్నము హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, బీజేపీ ఏదైతే ఫేవర్లో ఉన్న ఓట్లు ఏవైతుంటాయో, బీజేపీకు సానుకూలంగా ఉన్నటువంటి ఓటర్లు ఏవైతుంటారో అవి తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము మళ్ళొక్కసారి ప్రజల్ని కోరుతా ఉన్నాము, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఏదున్నా మా దృష్టికి తీసుకురండి, మేము తప్పకుండా దాన్ని మీరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో చాలా ఉన్నాయి. బిఎల్ఓ సమస్య మన శశిరెడ్డి గారు మాట్లాడుతుంది దాని విషయంలో. కాబట్టి ఈరోజు సీఈఓ గారికి మేము ఈ యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం ఇచ్చిన తర్వాత సీఈఓ గారు తప్పకుండా మీరు చెప్పినటువంటి ఒక విషయాలపైన మేము దాని మీద తప్పకుండా ఆలోచిస్తాము, మేము దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.